అందరికీ స్వాగతం. Andriki, Swagam to the Lehigh Valley, Lehigh Gorge Scenic Railway, Thor, Pennsylvania. Swagatit. Yeah. డోరే లేదు. అమెరికాలో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ అమెరికా టికెట్ కలెక్టర్తో, అదేనండి రైల్వే టీసీతో తెలుగు మాట్లాడించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అందరికీ స్వాగతం. Andriki, Swagam to the Lehigh Valley, Lehigh Gorge Scenic Railway, Thor, Pennsylvania. అమెరికాలో ఉన్న చాలా మందికి ఈ టూరిస్ట్ ప్లేస్ గురించి తెలియదు, ఎందుకంటే ఇది పొకోనో మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. ఇది చాలా చిన్న టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఈ ఊరిని వీళ్ళు ముద్దుగా మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ యుఎస్ఏ అని కూడా అంటారు. ఇది లే జార్జ్ స్టేట్ పార్క్ అనే ట్రయల్ రన్ పక్కనే ఉండడం వలన ఈ ట్రైన్ రైడ్ ని లే జార్జ్ ట్రైన్ సీనిక్ రైడ్ అని కూడా అంటారు. లే జార్జ్ అంటే నిద్రపోతున్న జార్జ్ ని లేపమని కాదండోయ్, ఈ స్టేట్ పార్క్ పేరే అదనమాట. ఈ ప్లేస్ అయితే న్యూయార్క్ నుండి జస్ట్ 2 hours డ్రైవ్ లోనే ఉంది భయ్యా. ఈ ఊరు ట్రైన్ రైడ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హిస్టారిక్ గా ఉంటుంది. సో వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు అమెరికాలో ట్రైన్ ఎక్కడానికి ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నామంటే, అమెరికాలో జనరల్ గా లాంగ్ డిస్టెన్స్ అంటే ట్రైన్ టికెట్ కంటే ఫ్లైట్ టికెట్ చాలా తక్కువ. అవును భయ్యా, మీరు విన్నది నిజమే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్ ప్రైస్ $20 ఉంటే అదే డిస్టెన్స్ కి ట్రైన్ టికెట్ ప్రైసులు మాత్రం 4-5 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు $100 ఉంటుంది. ఇదేం లాజిక్ అనుకుంటున్నారా? అమెరికాలో జనాభా 30 కోట్లైనా ఎయిర్పోర్ట్లు మాత్రం మొత్తం 20,000 ఉన్నాయి భయ్యా. అదే మన దగ్గర కేవలం 470 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా 177 మాత్రమే కమర్షియల్ ఎయిర్పోర్ట్స్ అన్నమాట. ఇంకా మన దగ్గర ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లు ఎక్కువ అవుతాయో అప్పుడే ఆటోమేటిక్గా ఫ్లైట్ టికెట్లు ట్రైన్ టికెట్ల కంటే చాలా తక్కువ అయిపోతాయి. మా ఊర్లో పొద్దున్నే కల్లాబ్ జల్లినట్టు ఈమె పొద్దున్న లేచిన దగ్గర నుండి సాల్ట్ జల్లుకుంటానే ఉంది భయ్య. ఇక్కడ బాగా స్నో పట్టడం వల్ల ఎవరు జారి పడకుండా సాల్ట్ వేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే ఈ రైల్వే స్టేషన్లో చరిత్ర మొత్తం ఇక్కడ ఫోటోలతో నింపేశారు భయ్య. ఈ రైల్వే స్టేషన్ 1683లో స్టార్ట్ చేసి ఈ ఏరియాలో మామూలు ట్రాక్లా వాడేవాళ్ళంట. ఇంకా 2010కి మొత్తం బ్రిడ్జ్లన్నీ వేసి ట్రైన్ స్టార్ట్ చేశారు. ఈ జిమ్ థార్పే అనే ఊరు వచ్చేసి యూరోపియన్ ఆర్కిటెక్చర్తో అద్భుతంగా అదరగొట్టారు భయ్య. ఈ ఊరు వచ్చేసి పొకోనో మౌంటైన్స్ అనే పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉంటుంది. ఇది ఒక మంచి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వలన ఇక్కడ చాలా రెస్టారెంట్లు, కేఫ్లు అయితే చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ఈ టౌన్ పేరు వచ్చేసి మౌత్ చంక్ అని పిలిచేవారంట. 1954లో ఇది అమెరికన్ గ్రేట్ అథ్లెట్ పేరు జిమ్ థార్ప్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఈ ఊరి పేరు కాస్త జిమ్ థార్ప్ అయిందనమాట. ఇంకా ఇదే ఫస్ట్ క్లాస్ లాంజ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ బిజినెస్ క్లాస్ అనుకోండి. దీంట్లోనే క్యాఫ్టేరియా, చిప్స్, డ్రింక్లు అన్నీ పెట్టేశారు ఇక్కడ. కాకపోతే వీళ్ళు తలకాయలు బయటపెట్టి ఫోటోలు, వీడియోలు లాంటివి తీసుకోలేరు. ఇంకా ఈ ట్రైన్ రైడ్ అయితే మొత్తం 17 miles ఉంది భయ్య. ఈ ట్రైన్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూరిజం అనమాట. అందుకే ఈ ట్రైన్లో సీట్ నెంబర్లు లాంటివి అసైన్ చేయడం ఏమీ లేవు. మన ఇష్టం ఎక్కడ కూర్చోవాలంటే అక్కడ కూర్చోవచ్చు. బట్ క్లాస్ అయితే ఏ క్లాస్ బుక్ చేసుకుంటే ఆ క్లాస్లోనే కూర్చోవాలి భయ్య. ఈ ట్రైన్లో మొత్తం 3 క్లాసులు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్, క్రౌన్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ లాంజ్ అని ఉంది. ఇప్పుడు మనం అయితే ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ లాంజ్ నుండి క్రౌన్ క్లాస్ లాంజ్కి వెళ్తున్నాం అనమాట. పదండి క్రౌన్ క్లాస్ వెళ్ళి చూద్దాం. ఇదే క్రౌన్ క్లాస్ అనమాట. ఇంకా మన టీసీ లోపల టికెట్లు చెక్ చేయడానికి వచ్చాడు. అయినా అమెరికాలో టికెట్లు లేకుండా ఎక్కితే మన ముసలాయన వాళ్ళపైన ఎక్కుతాడని తెలిసి కూడా ఎవడెక్కుతాడు భయ్యా? గురువు గారు ఈశాన్యంలో బాత్రూమ్ ఉంది, ఏం చేయమంటారు? అప్పుడప్పుడు అక్కడ కూర్చొని మిగిలిన టైంలో వీడియోలు తీసుకో వెంకీ. సో నేనైతే అలా గురుగారు చెప్పినట్టు ఫాలో అయిపోతున్నాను అనమాట. అది కూడా అక్కడ కనిపించే 360 రైల్వే ట్రాక్ అనమాట. అంటే ఏదైనా బోగీకి ఇబ్బంది వచ్చినా సర్వీసింగ్కి, మెయింటెనెన్స్కి ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని సర్వీసింగ్ చేస్తారనమాట.
ఇంకా ట్రైన్ రైడ్ మొదలైన వెంటనే మేమైతే తలకాయలు బయట పెట్టి ఫోటోలు వీడియోలు మామూలుగా దిగలేదు. ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తే లోపల ఎలా కూర్చుంటాం చెప్పండి. Visitors can be seen enjoying this trail. When you're on the trail, keep your eyes open though for a variety of snakes and habits. సో ఇదే లే జార్జ్ స్టేట్ పార్క్ ట్రయల్ రన్ అన్నమాట. ఈ ట్రైన్ పక్కనే జనాలు వాకింగ్ జాగింగ్లు చేయడానికి మంచి ట్రాక్ లా పెట్టారు. ఇతనెవరో వాళ్ళ పిల్లలతో ఎంచక్క స్నో ట్యూబింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నారు. మేమైతే క్రౌన్ క్లాస్ ఎక్కామన్నమాట. క్రౌన్ క్లాస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తలకాయలు బయటపెట్టి వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు. అసలు ట్రైన్ ఈ కర్వుల్లో చూడండి భయ్య ఎంత అద్భుతంగా ఉందో. నిజంగానే స్విట్జర్లాండ్ని దగ్గరగా చూసినట్టు ఉంది. ఇంకా పక్కనే ఉన్న రివర్లో అయితే వాటర్ అంతా ఐస్ అయిపోయింది. అక్కడక్కడ ఐస్ గడ్డలు ఫామ్ అయిపోయి నీళ్లు కూడా సరిగ్గా పారట్లేదు. ఇంకా కొన్ని చోట్లయితే పక్కనే కార్లు జీపులు కూడా వెళ్తున్నాయి. నేనైతే కర్వ్ ఎప్పుడు వస్తుందా, మంచి సీనిక్ వ్యూస్ ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నా. ఇంకా ఈ ట్రైన్ విషయానికి వస్తే జస్ట్ ఈ సీనిక్ రైడ్లు చూడటానికి ఈ ట్రైన్ నడిపిస్తున్నారు భయ్య. ఈ ట్రైన్ రైడ్ మొత్తం జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వింటర్లో ఒకలాగా, సమ్మర్లో ఒకలాగా, ఫాల్ కలర్స్లో ఒకలాగా, అలా ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ ఈ ట్రైన్ రైడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇదే స్టాండర్డ్ క్లాస్ అన్నమాట. దీంట్లో మన ఇండియన్ ట్రైన్స్లో కూర్చున్నట్టు అందరూ ఎదురెదురుగా కూర్చొని చూస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మనం ఒక స్టాండర్డ్ కోచ్ నుండి ఇంకో స్టాండర్డ్ కోచ్ వెళ్తున్నాం అనమాట. ఈ ట్రైన్లో మొత్తం 3-4 స్టాండర్డ్ కోచ్లు ఉన్నాయి భయ్య. ఇవన్నీ దాటితే లాస్ట్లో ఒక క్యాఫ్టేరియా ఉంది. సో ఇప్పుడు మనం అయితే కాఫీ తీసుకోవడానికి ఆ క్యాఫ్టేరియా దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా సమ్మర్లో వస్తే మన వైజాగ్ టు అరకు విస్టాడోమ్ లాగా 360 డిగ్రీస్లో చూడొచ్చు. అలాంటి కోచెస్ కూడా ఉన్నాయి. జస్ట్ బోగీలు మారుస్తారు అంతే. సో ఫైనల్లీ క్యాఫ్టేరియాకి అయితే వచ్చేసాను అనమాట. ఈ వెదర్లో మంచి వేడివేడిగా కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు భయ్య. ఇదే ఈ ట్రైన్లో ఉన్న ప్యాంట్రీ అండ్ కిచెన్ అనమాట. లోపలికైతే ఎవరికి ఎంట్రీ లేదండోయ్. ఇంకా ఈ ట్రైన్లో క్యాఫ్టేరియాలో డ్రింక్స్, చిప్స్ కూడా పెట్టారు. డ్రింక్స్ అంటే కాఫీలు, కూల్ డ్రింక్లేరా బుజ్జే, ఆ డ్రింక్స్ కాదు. కూర్చోడానికి టేబుల్స్ కూడా వేశారు. సమోసా సమోసా ఇంకా మన వాళ్ళు చేస్తున్న ఫన్కి చిన్న పాప అయితే సమోసాలు, చాయ్ కావాలని గొడవ చేస్తుంది. ఇంకిక్కడ టీసీలు ఎంత మంచోళ్ళు అంటే జనాల్ని దింపి టాటా బాయ్ బాయ్లు కూడా చెప్తున్నారు భయ్య. ఏదేమైనా జిమ్ థార్ప్ అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ భయ్య. దీన్నైతే లైఫ్లో మిస్ అవ్వద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి.